పాప మన దీపు చేయి చూడండి ఎలా అయిపోయింది, ఎర్రగా వాతలు పడిపోయినట్టు. ఏమైందిరా? హలో మా అందరికి, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అగ్రికల్చర్ గురించి సోయింగ్ డే అయితే చెప్పాను. సోయింగ్ అయితే సీడ్స్ అన్ని అయితే రెడీ చేసుకున్నారు. ఇంక ఈ రోజు అయితే సోయింగ్ చేయాలన్నమాట. ఇంకా మాకైతే ప్లాట్ కి టీమ్స్ అయితే డివైడ్ చేశారు. ఒక్క టీమ్ కి వచ్చేసి 7 మెంబర్స్ గర్ల్స్, ఇంక 2 బాయ్స్ అయితే ఉంటారు. ఎందుకంటే మా అగ్రికల్చర్ లో బాయ్స్ కన్నా గర్ల్స్ ఎక్కువ అనమాట. సో అందుకే ఎక్కువ మంది ఉంటారు గర్ల్స్ టీమ్ లో. ఇంక సోయింగ్ చేసే ముందు ఇలా థ్రెడ్ పట్టుకుని ఫస్ట్ లైన్స్ అయితే గీసుకోవాలి నీట్ గా, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు. ఇంకా మన దీపు అయితే థ్రెడ్ పట్టుకుని ఇలా ఎర్రగా అయితే అయిపోయి చేతులు. ఇంక లైన్స్ గీసుకున్న తర్వాత మన సీట్స్ తెమ్మంటే చూడండి పొట్లాలు కట్టుకుని వచ్చేసారు. సరిపోయారు ఇద్దరును. ఇంక ఈ గురువు అయితే తెచ్చిన సీట్స్ అన్ని జాగ్రత్త పట్టుకోకుండా అన్ని కింద అయితే వేసింది. ఏందని అడిగితే నన్ను ఎందుకు తిడుతున్నావు అని అంటుంది. ఇంకేం చేయాలి చెప్పండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇంకా మొత్తానికి సోయింగ్ చేసి స్టార్ట్ చేసాం మా టీం అంతా కలిసి. ఇంకా మన వాళ్ళు అయితే సోయింగ్ చేయకుండా నిలబడి కొబ్బరికాయ అయితే తింటూ ఉన్నారు. ఏంద్ర ఇదని అడిగితే నీకు కొబ్బరికాయ వేస్తే ఎవరికి చెప్పమాకరా అని అంటున్నారు. ఇంక ఇక్కడ కనపడుతుంది ఈ చోటా ప్యాకెట్ కి అయితే హైట్ ఏమో తక్కువ, బట్ బీపీ మాత్రం చాలా ఎక్కువ. ఇంక ఈ జాను వేసే స్టెప్పులు చూడండి ఫీల్డ్ ఎలా ఉన్నాయో. ఇంకా మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1 దాకా కష్టపడి సోయింగ్ మొత్తం అయితే కంప్లీట్ చేసాము టీం అంతా కలిసి. ఇంక సోయింగ్ చేసిన తర్వాత బస్ ఎక్కి మళ్ళీ తిరిగి కాలేజ్కి అయితే రిటర్న్ వచ్చేసాము. ఇంక సోయింగ్ చేసిన తర్వాత ఏమేమి చేస్తామో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సరే అయితే మా ఉంటా మరి.